సమాజంలో ఎంతో మంది ప్రతిభాశాలున్నారు. అయితే వారు జీవితంలో ఎంచుకున్న అవలంబించిన మార్గాల్ని బట్టి కొందరు సెలబ్రిటీలుగా వ్యవహరింపబడినా ఎందరో వివిధ రంగాల్లో తమ ప్రావీణ్యతను కనబర్చిన వారున్నారు. అట్టి వాళ్ళలో ఒకరు శ్రీ జిఎస్ఆర్కే శర్మ అనబడే శ్రీ గరికపాటి శివరామకృష్ణ శర్మ గారు. వీరు కీర్తి కళానికేతన్ సంస్థలో ఒక సీనియర్ కళాకారులు. వారు ఎన్నో నాటకాల్లో, టీవీ ఎపిసోడ్స్లో ప్రముఖ పాత్రలను ధరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆజానుబాహు, గంభీరమైన పర్సనాలిటీ, స్ఫురద్రూపం, మంచి డైలాగ్ డెలివరీతో వారు ఆనాటి సినీ నటులు సత్యనారాయణ, మిక్కిలినేని, రావు గోపాలరావులను గుర్తుకు తెస్తారు. ముఖ్యంగా కీర్తి కళానికేతన్ వారు భాగవతుల కుటుంబరావు గారి రచనా దర్శకత్వంలో ఆనాడు హైదరాబాద్ దూరదర్శన్లో ప్రసారమైన వేలం ఎపిసోడ్లో శ్రీ జిఎస్ఆర్కే శర్మ గారి పాత్ర పోషణ ఎంతో ప్రశంసనీయం. వాటిలో కొన్ని భాగాల్ని మనం ఇప్పుడు తిలకిద్దాం. వరకట్నాలు ముమ్మరంగా ఉన్న రోజుల్లో రూపొందించిన ఈ వేలం షార్ట్ ఫిలింలో హరిశ్చంద్రరావు పాత్రలో శ్రీ జిఎస్ఆర్కే శర్మ గారు తన కుమారుణ్ణి వరకట్నాల మార్కెట్లో వేలంపాటకు తెచ్చి తన కొడుకు వద్దు వెళ్దామంటున్నా దబాయించి ఒప్పించిన వైనం. ఏమిటిది? ఎక్కడికి? నా మాట విన్నాను, వదిలేనన్నా, ఇంటికి వెళ్ళిపోదాం. ఏమిటి ఇంత దాకా వచ్చి రిజిస్ట్రేషన్ కూడా అయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్దామంటావా? నీకేమైనా మతుల్ని మాట్లాడుతున్నావా? ఇప్పుడు కాదు, ఈ ప్రసక్తి మీరు తెచ్చినప్పటి నుంచి అంటూనే ఉన్నాను, నాకు ఇక్కడికి రావటం ఇష్టం లేదని. మీరే వినకుండా లాక్కొచ్చారు. లాక్కు రాక నువ్వు కూసే పిచ్చి కూతురు విని నేను వదిలేయమంటావా? అయినా ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు ఇక్కడికి రావాల్సిన వాడివి. ఆ వచ్చేది ఏదో సీజన్లో వస్తే వచ్చిన దానికి కొంత ఫలితం ఉంటుంది. అబ్బా, ఎంతసేపటికి మీ మాట మీరే గాని నా బాధ అర్థం చేసుకోరే. సర్లే, మరి అంత పెద్ద పని చేసుకున్నారో ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఎవరైనా వింటే మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. అదా హరిశ్చంద్రరావు పాత్రలో తన పనిని సాధించటానికి లౌక్యంగా పిపి రావు అనే పాత్రతో మాట్లాడిన వైనం. హరిశ్చంద్ర గారు ఓర్ని, నువ్వుటయ్యా రావు, ఇందాక నుంచే నీ గురించే వెతుకుతున్నాను. ఏమిటి మంచి సీజన్లో వచ్చారు? మీ అబ్బాయి ఏమిటి? ఉన్నాయా? పేరు రోహిత్. బాగుంది. ఏం చదివాడు ఏమిటి? ఇంజనీరు. ఓయబ్బో, మీ అబ్బాయి ఇంజనీరు, మీరు మంచి ఆస్తిపరులు. ఇంకే ఏ గ్రేడ్ సరికి అన్నమాట? ఏ గ్రేడే గాని కాస్త ఇచ్చుకోగల వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటావా? రారుటండి మరి, పైగా మంచి సీజన్ లో వచ్చారాయే. సీజన్ లో వచ్చిన మాట నిజమే గాని నాకు ఇక్కడ వ్యవహారాలు కొత్తయ్యా, కనుక కాస్త బాగా గిట్టుబాటు అయ్యే పద్ధతిలో ఈ వ్యవహారాలు ఏవో నువ్వు చూడు బాబు. నా పెళ్లి మీ నాన్న సెటిల్ చేశారు, వీడి పెళ్లి నువ్వు సెటిల్ చెయ్యాలి. ఏమిటి మా నాన్న రోజులకి ఈ రోజులకి పెళ్లి సెటిల్మెంట్ లో పోలిక? అప్పుడు ఆయన అంతా పెళ్లిళ్ళ పేరయ్యా అనేవాడు. చొక్కా లేకుండా తుండు కూడా బుధాలు వేసుకుని బెరకేసుకుని సైకిల్ తొక్కుకుంటూ తయారయ్యేవాడు. మధ్య మధ్యలో అదే పనులట్టు లస్యం పిలిచేవాడు. వెళ్ళిన చోటల్లా అమ్మ దాహానికి ఒక గ్లాసులు మధ్యకిప్పిస్తారా అని కక్కుర్తి పడేవాడు. మరి ఇప్పుడు ఇక్కడ వ్యవహారం అంతా టెక్నికల్. ఈ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ లో ఈ ఉద్యోగానికి మాకు కోర్సు, ఓ సంవత్సరం అప్రెంటిస్షిప్. ఇంతకీ ఇక్కడ నీ ఉద్యోగం ఏమిటి బాబు? నా డిజిగ్నేషన్ ఎంఎస్ఓనా? అంటే మ్యారేజ్ సెటిల్మెంట్ ఆఫీసర్. నేను గ్రేడ్ 1 అండి. అవునా బాబు, నీ పుణ్యం ఉంటుంది. చిన్నవాడు మీద చేతులు పట్టుకుని బతుకుతున్నాను. ఈ వ్యవహారంలో నాకు బాగా లాభం వచ్చినట్టు చూడాలి. ఈ కష్టం ఉంచుకోను అనుకో. అలాగే చూస్తాను కానీ దానికంత దొంగతిని కూడా అనవసరం. లోపల పెట్టు. 5%. 5% అంటే? అంటే మీకు నేను చూపే లాభంలో 5% నాకు. అమ్మో, 5%? అంతే, బేరం లేదు. ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర నాకు మొహమాటం లేదు. నాకు చాలా పని ఉంది, వస్తాను. సరేనా, నువ్వు అన్నట్టు ఆ 5% ఇచ్చుకుంటాను. ఆహారం బాగుంది, కూర్చోండి. నేను ఇక్కడ ఏం చేయాలో, నువ్వు నాకు లాభం ఎలా చూపిస్తావో చెప్పు బాబు. ఇంకా పేపట్లో ఇక్కడ వేలం జరుగుతుంది. వేలంలో ఎక్కువ పాట పాడిన ఆడపిల్ల తండ్రిని, పెళ్లి కొడుకు తండ్రిని మా దగ్గరే పంపుతాను. ప్రైవేట్ సెటిల్మెంట్ మా దగ్గరే. మనదంతా టెక్నికల్. మరైతే అప్పుడు నువ్వు నాకు చూపించే లాభం ఏముంది? వేలంలో ధర ఎలాగో ఫిక్స్ అయిపోతుంది కదా. అదే మీ పొరపాటు. వేలంలో ఫిక్స్ అయ్యేది క్యాష్ ప్రైస్,
అంటే రొక్కం రూపంలో ధర. మరి విడిగా ఏమిటి? అబ్బాయి కార్, విసిఆర్, ఫ్రిడ్జ్, కూలర్, ఫర్నిచర్, మీరు ఏదో సాగి చెప్పినట్లు ఏదో పెద్ద విషయాల గురించి చెబుతూ ఉంటే మీరు మరీ లేని కోరికల్లో తీరుస్తారు. అవును బాబు, అవును, నేనేదో పాతకాలం వాడిని, ఏ కరెక్టు. మరి ఏమనుకున్నారు? మనదంతా టెక్నికల్. సరే, నువ్వన్న పద్ధతిలోనే ఈ వ్యవహారం అంతా నీ చేతులతో జరపాలయ్యా. అలాగే మీ వేళ అవగానే పెళ్లి కూతురు తండ్రితో కలిసి మీ రిజిస్ట్రేషన్ ఫారాలు తీసుకుని ఇక్కడికి రండి. తర్వాత వ్యవహారం నేను చూసుకుంటాను. ఎట్లయ్యా? ఎస్ సార్. తీసుకెళ్ళి రండి. వేలం ఆఫీసర్తో మాట్లాడుతూ కోపంగా ఉన్న ఆయన్ని శాంతింపజేస్తూ తన కొడుకుని ఒప్పించిన వైనం. ఏ గ్రేడ్ మార్కెట్, హరిశ్చంద్ర ఫాదర్ ఆఫ్ లోహిత్. అదే ఇదేమిటి? ఇదేంటి గొలుసు గంట? ఎందుకు? అదేం ప్రశ్న? సచ్చు ప్రశ్న. గొలుసు చేతి కట్టుకోవడానికి, గంటను మూతి కట్టుకోవడానికి. అవి నేను కట్టుకోను. అలా అంటే కుదరదు. అంతా కట్టుకోలే? అంతా కట్టుకుంటే కట్టుకున్నారు, నేను మాత్రం కట్టుకోను. అయితే చక్క ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకో. నీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్. అయ్యా అయ్యా, అంత మాట అడగండి. నేను నచ్చ చెప్తాగా. ఏమిటయ్యా నువ్వు నచ్చ చెప్పేది? అసలు ఇలా రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఈ ఫైల్లో బ్లాక్ మార్క్ రాసి లిటిగేషన్ డిపార్ట్మెంట్ కి పంపానంటే దెబ్బకి మీ గ్రేడ్ చేస్తారు, ఏ నుంచి బీకి. అప్పుడు ఎంత గింజుకున్నా లాభం లేదు. ఏదో పీపీ రికమెండేషన్ అనుకుంటున్నా. బాబు, అంత పని చేయకండి. ఒరే, నోరు మూసుకుని కట్టుకుంటావా లేదా? కావాలంటే నోరు మూసుకుంటాను. అసలు నోరు మూసుకోవడానికేగా గంటలు. నేను నోరు మెరిపాను. కదలకుండా ఉండటానికేగా గొలుసు. నేను కదను, కానీ అవి కట్టుకోను. చూడు, కావాలంటే నోటికి గంటలు కట్టుకుని మాట్లాడు, గాత్ర కచేరీ చెయ్యి, చేతికి బొలు చేసుకుని కథాకళి డాన్స్ చెయ్యి, కానీ అవి కట్టుకోవాల్సిందే. రూల్స్ అంటే రూల్సే. ఇది చెప్పేదెవరో తెలుసా? ప్రచండ చిందుకు తింటా. సార్ సార్, మీరు శాంతించండి సార్. నువ్వు కట్టుకోపోతే నా మీద వచ్చే. ఒక లైటర్ వీన్లో వ్యంగ్యంగా హాస్యంగా వేలం ఆఫీసర్ అసిస్టెంట్తో మాట్లాడిన బైనం. అయ్యా, నీకు వీలు తప్ప ఇంకేం దొరకలేదా? మొత్తం 50 వీల్స్ ఉన్నాయి ఈ మార్కెట్లో. మీ కర్మగాలి వీళ్ళ చేతిలో పడ్డారు. మా సంగతి సరేనయ్యా. అదేదో ఓ రోజు వ్యవహారం. పాపం నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నీకు నిత్యం ఈ మహానుభావుడు సేవ తప్పదు కదా. నేను రాటు వేరిపోయాను సార్. నేను ఉద్యోగంలో చేరుతూనే ఈయన చేతిలో పడ్డాను. అప్పటికి ఇప్పటికి సగం అయ్యాను. అదేం పాపం? మరి నా రోజు చెందుకు తింటుంటే సగం అవ్వక ఇంకెలా ఉంటాను సార్? సాధ్యమైనంత తొందరగా ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకొని అయినా, లేకపోతే కొంతకాలానికి అసలు మిగలవు. తన దర్పాన్ని విలనిజాన్ని చూపించే ఘట్టంలో హరిశ్చంద్రరావు పాత్రలో శర్మగారు. అయ్యా, అసలు ఏ గ్రేడా? మెళ్ళో నా గ్రేడ్ కనపడ్డంలే. నా పేరు జగన్నాథరావు. అయితే ఏమిటి? నాతో విన్నపం. ఏమిటో చెప్పు. మీ అబ్బాయి లోహిత్, మా అమ్మాయి సుభాష్ ప్రేమించుకున్నారు. నువ్వు ఆగు. ఓటుకున్న గంటలు విప్పావో జాగ్రత్త. ప్రేమించుకున్నారు అయితే ఏమిట? ఏం లేదు బాబు, శుభ నా పెద్ద కూతురు. నా కూతురు సుఖం కోసం నేను ఏదైనా చేస్తాను. నాకున్న పొలం, ఇల్లు, నగ, నట్ర అన్నీ అమ్మి డబ్బు తెచ్చాను. అయితే డిగ్రేడ్ ధర కన్నా ఎక్కువ ఇచ్చే స్థితిలో నేను లేను. నా మీద దయించి మీరు మీ గ్రేడ్ తగ్గిస్తే నేను సంతోషిస్తాను బాబు. చిచ్చే, బేదర్పులు నువ్వును. అసలు ఈ వేలంలో నువ్వు పాల్గొనడానికి వీల్లేదు. బాబు, అలా అనకండి. నాయన లోహిత్, నువ్వేనా చెప్పు బాబు. ఏమిటయ్యా మా వారికి ఎసరు పెడుతున్నావు? ఆఫీసర్ గారు, ఆఫీసర్ గారు, ఏమిటి 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 విషయం? ఏం చూడండి, డి గ్రేడ్ మార్కెట్ కోసం వచ్చేట ఏ గ్రేడ్ నుంచి నేను డి గ్రేడ్ కి దిగాలట. పైకొచ్చి మా వాడు రెచ్చగొడుతున్నాడు. ఏమిటి రెచ్చగొట్టడమే? రూల్స్ కు విరుద్ధంగా నడుస్తావా? ఎలాంటి పరిస్థితుల్లోనూ గ్రేడ్ దిగటం అనేది కుదరదు. నేనెవరో దశ? ప్రచండ చిందుకు తింటా. ఇలా వివిధ ఘట్టాల్లో వివిధ నాటకాల్లో పాత్రోచితంగా మెప్పించిన శర్మగాన్ని చూసిన ప్రేక్షకుల్లో కొందరు మీరు సినిమాల్లోకి వెళ్ళుంటే సత్యనారాయణ గారిలాగా రాణించేవారు అనేవారు. ఇక శ్రీమణికంఠ అనే అయ్యప్ప స్వామి నాటకంలో శర్మగారు మణికంఠుని గురువుగారి పాత్రను చక్కగా ఒప్పించారు.
ఇక శ్రీ జిఎస్ఆర్కే శర్మ గారి వృత్తి వ్యాపకాల విషయానికొస్తే వారు తెలుగు భాషాభిమాని, సాహితీవేత్త, విద్యావేత్త, తెలుగులో ఎంఏ, పీపుల్స్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా ఎన్నో సంవత్సరాలు తమ సేవలను అందించారు. కొన్ని పత్రికలకు సంపాదకత్వం వహించారు. ముఖ్యంగా వీరి తండ్రి శ్రీ గరికపాటి మల్లావధాని గారు అప్పట్లో ప్రముఖ కవి, పండితులు, ఉపాధ్యాయులు. ఎందరో ప్రముఖ తెలుగు పండితులకు వారు గురుదేవులు. తన తండ్రి గారు రచించిన ఎన్నో అమూల్య రచనలను శ్రీ శర్మగారు తాను సంపాదకీయం వహించి ప్రచురించి కీర్తి కళానికేతన్ సంస్థ ద్వారా ఎందరో ప్రముఖుల సమక్షంలో పుస్తకావిష్కరణ గావించడంతో పాటు అప్పటి ప్రముఖ విద్యా సంస్థల స్థాపకులు శ్రీ టిఏకే మీనన్ గారికి పండితరాయలు అనే గ్రంథాన్ని అంకితమిచ్చారు. ఇట్టి ఎన్నో సాహితీ సభల్లో శ్రీ జిఎస్ఆర్కే శర్మ గారు పాలు పంచుకున్నారు. ఈ విధంగా ఒక విద్యావేత్తగా, సాహితీవేత్తగా, కళాకారునిగా, ప్రచురణకర్తగా, కార్యక్రమాల నిర్వాహకునిగా మాత్రమే కాక ఒక సహృదయునిగా, స్నేహశీలిగా, తమ కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చిన ఒక పరిపూర్ణ వ్యక్తిగా శ్రీ జిఎస్ఆర్కే శర్మ గారు జరుపుకుంటున్న సహస్ర పూర్ణ చంద్రోదయం ఉత్సవం సందర్భంగా, అదేవిధంగా 40 సంవత్సరాల కీర్తి కళానికేతన్ ఉత్సవంలో ఒక భాగంగా కీర్తి కళానికేతన్ శ్రీ గరికపాటి శివరామకృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలిపే ఈ వీడియోని అందరి ముందు ఉంచటానికి ఎంతో సంతోషిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.